భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 20/12/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్ష శుద్ధపాడ్యమి శనివారం. ఈ రోజు నుండి కూడా పుష్యమాసం ధనుర్మాసం పక్కన జరుగుతూనే చంద్రుడు మళ్ళీ చాంద్రమానం ప్రకారంగా మళ్ళీ పుష్యమాసం ప్రారంభం. పుష్యమాసంలో ధనుర్మాసం సూర్యమానం ప్రకారం. పుష్యమాసం ప్రారంభం శనివారం మూలా నక్షత్రం రాత్రి 1:09, వర్జ్యం ఉదయం 7:37 నుండి ఉదయం 9:22 వరకు, రాత్రి 11:24 నుండి 1:09 వరకు. దుర్ముహూర్తాలు ఉదయం 6:28 నుండి 7:55 వరకు, సూర్యోదయం 6:28, సూర్యాస్తమయం 5:26, అమృతగల సాయంత్రం 6:08 నుండి 7:53 వరకు, రాహుకాల ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ఈరోజు శుభ సమయం లేదు. అతిగండం సాయంత్రం 4:50, కిస్తుంకరణం రాత్రి 7:17. శుద్ధపాడ్యమి శనివారం. సాధారణమైన వ్యవహారాలకి ఈరోజు అనుకూలం. చంద్రదర్శనం. దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి. ఏదో విధంగా ధనాదాయం ఉండుట, దైవభక్తి, ఆనందంగా ఉంటారు మేషరాశి వారు. వృషభ రాశి వారి కుటుంబంలో అనుకోని సంఘటనలు, ఇబ్బందులు, అధిక ఖర్చు. మిథున రాశి వారికి ధనాదాయం ఎంత వచ్చినను ఖర్చులు కూడా అంతే ఉండే అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారి వృత్తి ఉద్యోగాల్లో ధనలాభము, శుభవార్తలు వినే అవకాశం. సింహరాశి వారి వృత్తిలో మార్పులు, స్థానచలనము, కొన్ని ప్రయోజనాలు, లాభాలు, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉండే అవకాశం. కన్యారాశి శారీరక అనారోగ్యం అధికం, ధనవ్యయము, కార్యభారము, విచారం. తులారాశి వారికి దైవ సంబంధితమైన కార్యక్రమాల్లో చేపట్టుట, మానసిక ఆనందం. వృశ్చిక రాశి వారి పనిలో ఒత్తిడి ఉండుట, చిన్నవారి వల్ల మాటలు పడే అవకాశం ఉంది. ధనస్సు రాశి వారి నూతనమైన వస్త్ర, ధన, వాహన లాభాలు, శుభకార్య ప్రయత్నాలు. మకర రాశి వారి స్వల్ప అనారోగ్య సూచనలు, శారీరకంగా శ్రమ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కుంభరాశి వారి విద్య, ఉద్యోగస్తులకి అనుకూలం, వ్యాపారస్తు స్వల్ప ఇబ్బందులు ఉండే అవకాశం, ధనం రొటేషన్ కాక ఇబ్బంది పడే అవకాశం ఉంది. మీనరాశి వారి విదేశీ ప్రయత్నాలు ఫలించే అవకాశం, ధన వృద్ధి.